మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ముఖ్యంగా పార్టీ 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా డిసెంబర్ 30న ఇంజీ కాలేజీలో జరిగే బహిరంగ సభ గురించి ముందస్తుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకరెడ్డి గారు పాల్గొంటా ఉంది. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పల్లా నరసింహారెడ్డి గారు, సీనియర్ పార్టీ నాయకులు కామ్రేడ్ మల్లెపల్లి ఆదిరెడ్డి గారు, రత్నాకర్రావు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ లోడంగి శ్రావణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బంటు వెంకటేశ్వర్లు, తుర్జ రామచంద్ర, బులుగురు నరసింహ, చి వెంకటేశ్వర్లు, అంత్యాచారి, నల్లగొండ పట్టణ కార్యదర్శి రమేష్, అదేవిధంగా వీళ్ళంతా కూడా పాల్గొంటా ఉన్నారు. సరే, ముఖ్యంగా ఈ 100 సంవత్సరాల సందర్భంగా నల్లగొండలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడతా ఉంది. దీనికి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరి కార్యక్రమాలు దీని ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. అందువల్ల రేపు జరిగే ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కానీ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహంతో ఈ బహిరంగ 100 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్సాహపూరితంగా పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటా ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా, అదేవిధంగా మీ వైపుకి వెళ్ళి పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మరి సహకరించవలసిందిగా సిపిఐ జిల్లా పక్షాన్ని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ప్రెస్ మీట్ ఉద్దేశించి సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు వెంకరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మేము కలుసుకుంటున్నాం. ఈరోజు డిసెంబర్ 30 నల్లగొండ పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 వసంతాల ఉత్సవాలు ప్రారంభోత్సవ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో 1925 డిసెంబర్ 26, 1925 సంవత్సరంలో కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాల్లో అడుగు పెడతా ఉంది. 1925కు పూర్వమే 1917లో సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ విప్లవం విజయవంతమైన తర్వాత ఈ భారతదేశానికి సంబంధించిన యువకులంతా కూడా ఆ సోషలిస్ట్ విప్లవానికి ఆకర్షితులై ఇతర దేశాల్లో ఉన్న యువకులు కూడా ఆనాడు లండన్లో అట్లాగే భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న యువకులు మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితులై కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆనాటి ప్రభుత్వం గ్రహించి 1925కు పూర్వం స్వాతంత్రోద్యమంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిన అనేక మంది నాయకులు, డాంగే, ముజఫర్ అహ్మద్, ఈ సింగారెడ్డి సెట్టియాలు, ఇలాంటి వాళ్ళంతా కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి సంపూర్ణ స్వాతంత్రాన్ని కూడా పిలిపించిన నాయకులు. అయితే దానికంటే ముందే ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద, అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడక ముందే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద అనేక కుట్రల కేసులు పెట్టడం అనేది జరిగింది. అయినా వాటికి భయపడకుండా మరి 1925 డిసెంబర్ 26వ తేదీ కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం, దాని తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో మరి కర్షకులు అట్లాగే ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మరి దేశానికి స్వాతంత్రం రావడంలో ప్రముఖ పాత్ర వహించారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. కొన్ని సంస్థానాలు విలీనమైనాయి, కొన్ని సంస్థానాలు విలీనం కావడానికి నిరాకరించినాయి. ఆ నిరాకరించినప్పుడు ఇక్కడ మన తెలంగాణలో మరి నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం, అట్లాగే మరి మణిపూర్లో అక్కడ సంస్థానానికి వ్యతిరేకంగా పోరాటం, కేరళలో అక్కడ సంస్థానానికి వ్యతిరేకంగా పోరాటం, అట్లాగే పుదుచ్చేరిలో ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక
క్రియాశీల పాత్ర వహించి మరి మొత్తం భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీకి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇక అనేక ఆర్థిక అంశాల మీద, అట్లాగే మరి కార్మికుల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, మరి విద్యార్థుల యువజనుల సమస్యల మీద మరి అనేక పోరాటాలు, ట్రేడ్ యూనియన్ పోరాటాలు, భారతదేశంలో ప్రతి పోరాటానికి, ప్రజల పోరాటాలకు నాయకత్వం వహించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆనాడు రెండే పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. అయితే మొట్టమొదటిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక్కడ రావి నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించే పరిస్థితి లేదని, వాళ్ళు మరి శాంతియుతంగా ఉద్యమం చేస్తే రాదనే భావనతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకొని మరి క్రియాశీల పాత్ర వహించారు. అందువల్ల ఈ భారతదేశంలో మరి వీళ్ళంతా జైల్లో, అనేక సంవత్సరాల పాటు జైల్లో ఉన్న నాయకులు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో ఆనాడు ఉన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మరి అనేక ఆర్థిక అసమానతలు ఈ దేశంలో, తర్వాత భూ సంస్కరణల చట్టం, బ్యాంకుల జాతీయకరణ, ఇలాంటి అనేక ప్రజలకు ఉపయోగపడే చట్టాలను పార్లమెంటులో తీసుకురావడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా క్రియాశీల పాత్ర వహించి మరి అనేక సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ పార్టీ దోహదం చేసింది. మొట్టమొదటిగా కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. అక్కడ ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వం, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వం కొనసాగింది. దాని తర్వాత బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడ్డది, తర్వాత త్రిపురలో ప్రభుత్వం ఏర్పడ్డది. సరే, దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చీలికలు కావడం, ఆ చీలికల ప్రభావం వల్ల ఈ దేశంలో ప్రత్యామ్నాయ పార్టీగా అధికారంలోకి రాలేకపోయినా సమరశీల పోరాటాలు నిర్వహించడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా క్రియాశీల పాత్ర, ఎన్నికల్లో సీట్లు వచ్చినా రాకపోయినా ఆ పాత్రను ఇవాళకి ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఇతర వామపక్ష పార్టీలు ఆ పాత్రను నిర్వహిస్తూ ఉన్నాయి. మరి 99 సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు వచ్చినా, మరి 99 సంవత్సరాలు ఒక పార్టీ నడపడం అంటే మీకు అందరికీ తెలిసి ఈనాడు పార్టీలు ఎట్లా ఉంటున్నాయో, అధికారం ఉంటే ఎట్లా ఉంటున్నాయి, అధికారం లేకపోతే ఎట్లా ఉంటున్నాయి మీరందరూ గమనిస్తూ ఉన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధులు ఉన్నా లేకపోయినా, ప్రజలను చైతన్యం చేసి వాళ్ళందరినీ పోరాటంలోకి కార్యోన్ముఖులను చేసి వాళ్ళకి నాయకత్వం వహించి ఒక క్రియాశీల పాత్ర వహించి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఒక గుర్తింపుబడ్డ ఒక విప్లవ పార్టీగా ఇవాళ ప్రజల ముందు ఉంది. అయితే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆశయం తప్పనిసరిగా ఈ పార్టీలను ఐక్యమై ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఇంకా భారతదేశంలో అవకాశాలు ఉన్నాయి. కమ్యూనిస్టు బీజాలు ఉన్నాయి, ప్రజల్లో కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అవకాశవాద రాజకీయాలతో విఫలమైన పార్టీలే. ప్రత్యామ్నాయం లేక ఏదో ఒక పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు ఉన్న పార్టీల్లో. మనం మొన్ననే శ్రీలంకలో చూసాము, అసలు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ కనబడలేదు. కానీ అక్కడ మరి ప్రజలు చైతన్యవంతులై అక్కడ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ఒక విప్లవం లాగానే వచ్చేసి అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం, తర్వాత అధ్యక్షునికి మద్దతుగా మెజార్టీ పార్లమెంటు సభ్యులను, అధ్యక్షుడు ఎట్లా ఓట్లు వచ్చిన అనుకోవడానికి లేదు, మెజార్టీ పార్లమెంటు సభ్యులు గెలవడం అంటే అక్కడ ప్రజల్లో ఉన్న ప్రభుత్వాల మీద ఉన్న విరక్తి, మరి చైతన్యం, ఆ చైతన్యపూరిత వాతావరణంలో అక్కడ ఎన్నికలు జరిగి అట్లా గెలవడం అనేది సాధ్యమైంది. అందువల్ల ఇక్కడ భారతదేశంలో కూడా చాలా రోజులు సిపిఐ పార్టీ ఈ చీలిక వల్ల మనం నష్టపోయాం. కాబట్టి మళ్ళీ ఐక్యమై ఈ భారతదేశ ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా మనం అధికారం రావడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంటే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా కలిసి రావడం లేదు. ఇప్పటికైనా ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీగా మనం మరి ఆ దశకు అడుగులు ముందుకు వేయాలని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తుంది. ఈ సందర్భంగానే కాన్పూర్లో ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైందో అక్కడ భారతదేశ ప్రారంభ సభ కాన్పూర్లో డిసెంబర్ 26వ తేదీ కాన్పూర్లో నిర్వహిస్తూ ఉన్నారు బహిరంగ సభ. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా
ఈ 99 సంవత్సరాల తర్వాత ప్రారంభమై ఒక సంవత్సరం పాటు అనేక రకాలుగా కార్యక్రమాలు, సెమినార్లు, సదస్సులు, బహిరంగ సభలు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్ర శత వసంతాల ప్రారంభ సభ నల్లగొండ పట్టణంలో మరి ఈ నెల 30వ తేదీ డిసెంబర్ 30వ తేదీ నల్లగొండ పట్టణంలో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తా ఉన్నాం. ఆ బహిరంగ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, అట్లాగే మన మాజీ ప్రధాన కార్యదర్శి మన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారు పాల్గొంటారు. వారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు, మరి సిపిఐ మాజీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు, అజీజ్ పాషా గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులందరూ కూడా పాల్గొంటారు. ఈ జిల్లాలో 3 జిల్లాల కార్యదర్శులు అట్లాగే సీనియర్ నాయకులు మీకు అంత కరపత్రంలో కార్యక్రమాన్ని ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు మరి అనేక సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీల పాత్ర వహించి త్యాగం చేసిన నాయకులు అనేక మంది ఉన్నారు. అందులో ప్రధానంగా రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు పనిచేసిన నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఈ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేసి స్వాతంత్ర సమరయోధుడుగా ఉన్న దొడ్డా నారాయణరావు గారు, అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శిగా పనిచేసి స్వాతంత్ర సమరయోధుడు ఎంకే మైనుద్దీన్ గారు తదితర అనేక మంది నాయకులను కూడా ఈ బహిరంగ సభలో సన్మానించాలని రాష్ట్ర పార్టీ భావించింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి జనాన్ని సమీకరించి ఒక 40-50 వేల మందితో ఇక్కడ బహిరంగ సభ చేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం కూడా జరిపి మరి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అందువల్ల ఈ బహిరంగ సభకు మీ మద్దతు కూడా ఇవ్వాలని, మీ ద్వారా ఈ నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక రకంగా నియంతృత్వ పోకడలకు, బీజేపీ మతోన్మాద నియంతృత్వ పోకడలకు నిదర్శనం. రాష్ట్రాల యొక్క ప్రతిపత్తిని ధ్వంసం చేయడానికి ఒక ప్రయోగం చేస్తాడు. ఇలా గతంలో ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఈ భారతదేశంలో శాసనసభ, పార్లమెంటు కలిపి ఉమ్మడి ప్రణాళిక పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి వల్ల కనబడుతుంది. గతంలో కొద్ది రోజులు కలిసి ఉన్నమాట వాస్తవం. తర్వాత ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత మరి ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉంటుందని గ్యారంటీ లేని పరిస్థితి కనబడతాం. ఈ పాలకులే ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, పార్టీ ప్రభుత్వాలను పడగొట్టడం. ఇప్పుడు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన మొట్టమొదటి అసలు ఎందుకు వచ్చినాయి ఈ తేడాలు? కేరళలో మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది నంబూదిరిపాల్ గారి నాయకత్వాన్ని. ఆ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అట్లా ఎవరు అధికారంలో వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం, మళ్ళీ ఎన్నికలు పెట్టడం, తద్వారా ఈ సిస్టమ్ పోయింది. ఈ సిస్టమ్ పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రకంగా పెట్టడం అనేది అంత తేలికగా సాధ్యమయ్యే సమస్య కాదు. అయితే వీళ్ళు ఏంటంటే ఈ కేంద్రం జిమ్మికులతో మొన్న 3వసారి అధికారంలోకి వచ్చింది. ఆయన ఊహించినట్టుగా 2/3 మెజార్టీ వస్తుందని భావించాడు నరేంద్ర మోడీ గారు. నిజంగా ఈ భారతదేశ ప్రజల యొక్క అదృష్టం అనుకోండి, ఆ 2/3 మెజార్టీ రాకుండా నిరోధించి ఆయన ఇష్టారాజ్యం చేయకుండా భారతదేశ ప్రజలు నిరోధించగలిగారు. ఆయనకు బలమైన రాష్ట్రాల్లో ప్రతిష్ట కోల్పోయినాడు, సీట్లు తగ్గిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గార్ల దయా దాక్షిణ్యంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నడిపే స్థితిలో ఉందనేది స్పష్టం. ఆయన ఏకచక్రాధిపత్యం చేయడానికి అవకాశం లేదు. వీళ్ళు కూడా ఇవాళ గతంలో లౌకికవాదం గురించి చాలా మాట్లాడిన నాయకులే. సరే, ఇవాళ ఏ మేరకు వాళ్ళకు మద్దతు ఇస్తారు, ఎప్పటి వరకు ఆయనతో ప్రయాణం చేస్తారు, ఇవన్నీ పరిశీలించవలసిన అంశాలు. అయితే ఇవాళ నిన్ననే మరి బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటు, రాజ్యసభ, లోకసభ ఈ 2 జాయింట్ కమిటీకి నివేదించడం అనేది జరిగింది. సరే, ఇది చర్చ జరిగిన తర్వాత ఒక 6 నెలల సంవత్సరం
దాని మీద చర్చ జరిగి ఈ లోపల మరికొంతమందిని వాళ్ళు సమీకరించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళ జమిలీ ఎన్నికల వల్ల వచ్చే రాష్ట్రాలకు వచ్చే ఇబ్బందులు అన్ని రాష్ట్రాలు కూడా మరి ఆలోచించి చైతన్యయుతంగా మరి అనేక పార్టీలు మరి చైతన్యం చేసి ఆ జమిలీ విధానాలకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లును అడ్డం పెట్టి ఓడించాల్సిన అవసరం ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ జమిలీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే అనేక వామపక్ష పార్టీలు ఇతర పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా కూటమిలో కూడా అన్ని పార్టీలు కూడా ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. కరెక్ట్ ఈక్వల్ పట్టండి ఆల్రెడీ ఈక్వల్ పేరు రావాలని పెట్టి రెండు వైపులా కనబడుతుంది.